నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తెలంగాణ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు కమిషన్ సభ్యులు శనివారం పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొంటారని జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కవ్వంపల్లి సతీష్, దావు రమేష్ తెలిపారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సుమారు 70 లక్షల పరిహారం ఇప్పటికీ పెండింగ్లో ఉందని, సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి వెంటనే బాధితులకు పరిహారం విడుదల చేసేలా కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన బక్కి వెంకటయ్య గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులైన కుంకటి లచ్చన్న గారు, ప్రవీణ్ అన్న గారు, నీలాదేవి గారు, రాంబాబు నాయక్ గారు విచ్చేస్తున్నారు. వారికి పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ పక్షాన, పెద్దపల్లి జిల్లా దళిత గిరిజన ప్రజల పక్షాన స్వాగతం పలుకుతూ, వారికి మేము ముందుగా తెలియజేసుకుంది ఏంటంటే, పెద్దపల్లి జిల్లాలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. దళితులు అనేక రకాలుగా అన్యాయాలను ఎదుర్కొంటున్నారు. ఈ జిల్లా వ్యాప్తంగా దళితులు, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పైన మాకు అవగాహన ఉంది. ఆ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. వారితో పాటు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ సమావేశాలు ఉంటారు. కలెక్టర్ గారు కూడా మేము విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాల్లో ఈ సమస్యలపై మేము విన్నవించుకోవడం జరిగింది. కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు. ఆ పరిష్కారం కానికి ఆ సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ, మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మా పైన ఉన్నది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు బాధితులై వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసుకొని అనేక రకాలుగా మాకు అన్యాయం జరిగిందని చెప్పి పోరాటం చేస్తున్న వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే నష్టపరిహారం అని పరిహారం కూడా ఇంతవరకు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఓన్లీ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు రావాల్సిన డబ్బులు 70 లక్షలకు పైచీలకు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను కూడా మంజూరు చేసి త్వరితగతిన వారికి అందజేయాలని చెప్పి జిల్లా గౌరవ కలెక్టర్ గారు కూడా మేము కోరడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలు అట్లే ఉన్నాయి. ఆ డబ్బులు విడుదల కాలేదు. వారికి నష్టపరిహారం కూడా వారికి అందలేదని తెలియజేస్తున్నాం. అలాగే పేడపల్లి ప్రాంతంలో ఎస్సీలపై గుడిలోకి రానివద్దంటూ అనేక గౌడ సోదరులు వారిని నిర్బంధించే ప్రయత్నం చేశారు, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అట్టి సమస్యపై డీసీపీ గారు, ఏసీపీలు కూడా అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వారిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. కానీ వారిపైన పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయలేకపోయారు. అట్టి సమస్య పైన కూడా పెద్దపల్లి జిల్లా ఏసీపీ గజి కృష్ణ గారిని కూడా మేము వాటి సమస్యలు సీరియస్గా తీసుకోవాలి, దళితులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. వారు నామమాత్రంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేసి వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడంలో పూర్తి స్థాయిలో పెట్టలేకపోయారు, విఫలమయ్యారని చెప్పి మేము విజిలెన్స్ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ గురుకుల కళాశాలనే కానివ్వండి, మోడల్ స్కూల్నే కానివ్వండి, అనేక సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా ఆ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మనకు నిదర్శనం ఏమిటంటే, మోడల్ స్కూల్లో ఆ గోడ ఎత్తు దునికి ఈరోజు బావిలో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన మన కంటికి కనబడుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సట్టి సమస్యను కూడా ఎస్సీ ఎస్టీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కృషి చేస్తాం. అలాగే ఇక్కడ ఇందిరామ ఇల్లులు ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారు, చాలా సంతోషం. నిరుపేద కుటుంబాలకు ఇందిరామ ఇల్లులు వస్తున్నాయంటే మేము చాలా సంతోషిస్తాం. కానీ అర్హులైన వారికి అందరికీ కూడా ఇందిరామ ఇల్లులు వచ్చే విధంగా చూడాలి. అర్హులుగా ఉండి వారు ఇందిరామ ఇల్లులు రాక దళితులు కానివ్వండి, గిరిజనులే కానివ్వండి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నారు. వారికి ఎటువంటి ఉద్యోగాలు లేకపోయినా L3లో వారి పేరును నమోదించి L1కు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కూడా జీవో తీసుకొచ్చి L3 నుంచి L1కు తీసుకురావాలని చెప్పి గౌరవ రామగుండం అడిషనల్ కలెక్టర్ అయినా కమిషనర్ అయినా అరుణశ్రీ మేడం గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ సమస్య అట్లనే ఉన్నది. L3లో ఉన్న ప్రజలందరినీ కూడా, దళిత ప్రజలందరినీ కూడా L1కు అర్హులైన వారందరినీ కూడా L1కు తీసుకొచ్చి వారికి ఇందిరామ ఇల్లులు
వచ్చే విధంగా చూడాలని చెప్పి ఆశిస్తున్నాం. ఇట్టి సమస్యలన్నీ కూడా గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఇక్కడికి మా ఎస్సీ కమిషన్ పెద్ద దిక్కు అయిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ రేపు వస్తుంది. మా దళిత ప్రజలకే కానివ్వండి, గిరిజన ప్రజలకే కానివ్వండి, ఉపాధ్యాయులకే కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ ప్రాంత పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. మా దృష్టికి వచ్చిన సమస్యలు మేము మాట్లాడుతూ ఉంటాం. మా దృష్టికి రాని సమస్యలను కూడా మా సోదరులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ సోదరులే కానివ్వండి, దళిత సంఘాల సోదరులే కానివ్వండి, ఎంఆర్పిఎస్ నాయకులే కానివ్వండి, మాలమా నాయకులు కానివ్వండి, దళిత సంఘాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా రేపు సమావేశానికి విచ్చేసి ఆ సమావేశంలో దళిత సమస్యలు, గిరిజన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా వారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పైన తక్షణమే ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా స్పందించి వారికి న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఎకరం భూమి కూడా ఈ ప్రాంతంలో ఉంది. ప్రభుత్వ పరంగా అంబేద్కర్ ట్రస్ట్ ద్వారా అంబేద్కర్ భవనం నిర్మించాలని చెప్పి కూడా వారి దృష్టికి మేము తీసుకెళ్తాం. అన్నికంటే ఈ ప్రాంతంలో దళిత సోదరులకు కానివ్వండి, ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ ఒక ఈ జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ మేయర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి కూడా గతంలో మేము తెలియజేయడం జరిగింది. వెంకయ్య సార్ గారికి కానీ, అదేవిధంగా లచ్చన్న కానీ, మిగతా సభ్యులందరికీ కూడా పెద్దపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ స్వాగతం పలుకుతూ ఉన్నది. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న 18 మండలాలు, గోదావరిఖంలో ఉన్న 60 డివిజన్లు, ప్రతి ఒక్క ఎస్సీ మహిళలు, ఎస్సీ బాలురు, ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైనా ఎస్సీకి సంబంధించిన వ్యక్తులు కంపల్సరిగా మీకున్న సమస్యలని మా దృష్టికి తీసుకొచ్చినా పర్వాలేదు, నేరుగా కలెక్టర్ దగ్గర జరిగే మీటింగ్కి హాజరైనా పర్వాలేదని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా ఉన్నారు ఎస్సీ కమిషన్ పైన, అదే విజిలెన్స్ కమిటీ పైన. పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని పట్టణంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. మీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఒక 10 మంది కలిసి ఒక గ్రూప్ ఆఫ్ టీమ్గా అయ్యి మీరు మాకు ఏదైనా ఇండస్ట్రీ గురించి రిప్రజెంట్ చేస్తే నేను మీకు ల్యాండ్ ఇవ్వడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నానని గౌరవ కలెక్టర్ గారు గత మీటింగ్లో చెప్పడం జరిగినది. దయచేసి గోదావరిఖనిలో ఉన్న యువత ముఖ్యంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, దానికి మా సహాయ సహకారాలు ఉంటాయి. అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో ఉన్న ఎఫ్సీ అయితేనేమి, ఎన్టీపీసీ అయితేనేమి, సింగరేణి అయితేనేమి, మిగతా మినీ ఇండస్ట్రీలు అయితేనేమి, ఎక్కడ కూడా ఎస్సీలకు సంబంధించిన వేతనాలు సరిగా లేవు, వాళ్ళ బాగోగులు సరిగా లేవు, చేసే ప్రతి ఒక్క పని కూడా కింది స్థాయి పనిలో ఉంది. సో వాళ్ళందరికీ కూడా మెరుగైన జీతాలు ఇవ్వడానికి రేపు ఎస్సీ కమిషన్ ముందు మేము విజిలెన్స్ కమిటీ తరఫున దాన్ని పెట్టబోతున్నాం. అది ఒకటి ఇండస్ట్రియల్ పరంగా. అదేవిధంగా గోదావరిఖనిలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా, పెద్దపల్లిలో ఉన్న స్కూల్స్ కూడా చాలా వరకు మేము ఐడెంటిటీ చేసినాం. ప్రతి స్కూల్లో ఆయాలు, స్కావెంజర్స్, మిగతా సీపర్స్ కూడా 6,000 జీతానికి పనిచేయించుకుంటా ఉన్నారు రాత్రి 6 గంటల వరకు. ఇది చట్ట విరుద్ధం, ఇది లేబర్ యాక్ట్ విరుద్ధం. ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యం కూడా ఈ ఎవరైతే పనిచేసే దళిత మహిళలు అయితేనేమి, అదేవిధంగా సోదరులు అయితేనేమి, వాళ్ళకు మినిమం వేజెస్ కంపల్సరీ ఇవ్వాలి. దళిత టీచర్స్కి అయితే ఎంఎస్సీ బీఎడ్ చేసినా కూడా ప్రతి ఒక్క స్కూల్లో మినిమం వేజెస్ లేవు. 8,000 వరకు కుదించబడతా ఉన్నది. మరి అదే హైదరాబాద్కి వెళ్తే 20,000 వరకు జీతం వస్తున్నారు. మీ ఫీజులను చూస్తే విపరీతంగా కార్పొరేట్ ఫీజులు ఉన్నాయి. కానీ ఇక్కడ దళిత టీచర్లకి కానీ, దళిత వార్డెన్లకు కానీ ఎలాంటి పే స్కేల్ లేదు. దానిపైన కూడా మేము స్పందిస్తాం, కలెక్టర్ గారి తీసుకెళ్తాం. ప్రతి స్టేట్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ కూడా దానికి జిల్లా విజిలెన్స్ కమిటీ లెటర్ రాస్తుంది. అదేవిధంగా స్కూల్లో ఎస్సీ వెల్ఫేర్ స్కూల్స్, అదేవిధంగా గిరిజన స్కూల్స్లలో ఆయాలు సరిగా లేరు, స్టాఫ్ సరిగా లేదు, అక్కడ వసతులు సరిగా లేవు, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నది. వాటికి బస్సు సౌకర్యం కల్పించడానికి రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్క ఎవరైతే ఎస్సీలు ఉండి సీటు రాని విద్యార్థులు ఉన్నారో వాళ్ళు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీని కలిస్తే మేము కలెక్టర్ గారి ద్వారా కానీ, కమిషన్ ద్వారా కానీ వాళ్ళకు సీట్లు ఇప్పించి ఏర్పాటు చేస్తాం. అది బీసీలు అయినా కూడా పర్వాలేదు. ఇంకా చాలా ఎస్సీ కమిషన్ అండ్ జిల్లా విజిలెన్స్ కమిటీ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. దయచేసి మేమందరం కూడా మీకు రెడీగా ఉన్నాం పనిచేయడానికి. దీన్ని యూటిలైజ్ చేసుకుండానే ప్రతి ఒక్క దళిత బిడ్డలకి, బహుజన బిడ్డలకి తెలియజేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.